ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే దాని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియోలో మనం డూమ్స్డే బ్యాంక్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా బ్యాంక్ అనగానే మనకి గుర్తుకు వచ్చేది మనం మన అమౌంట్ని సెక్యూర్గా ఉంచుకోవడానికి గవర్నమెంట్ కానీ ప్రైవేట్కి కానీ సంబంధించినటువంటి ఒక ఆఫీస్ అంటే పర్టికులర్గా ఒక ప్లేస్లో మనం అమౌంట్ని డిపాజిట్ అనేది చేస్తాం. మనం దాన్నే బ్యాంక్ అని పిలుస్తాం. కానీ డూమ్స్డే బ్యాంక్ అంటే అమౌంట్ కానీ వేరే ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి వాటిని సెక్యూర్గా ఉంచేది కాదు. కానీ దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు అదేంటో చూద్దాం. మనిషి కానీ ఈ భూమిపైన జీవిస్తున్న ఏ ఒక్క ప్రాణి అయినా జీవించాలి అంటే కావాల్సింది ఆహారం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ప్రపంచం మొత్తం ఏదైనా ప్రమాదానికి గురి అయ్యి తినడానికి ఏం దొరకని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ డూమ్స్డే బ్యాంక్ అనేది ఉపయోగపడుతుంది. అంటే అంతమందికి తినడానికి అందులో అంత ఫుడ్ని అరేంజ్ అనేది చేశారా అంటే ఏం చేయలేదు. అంటే ఏంటి మరి దానివల్ల లాభం? ఇప్పుడు అదేంటో చూద్దాం. మనం తినడానికి ఆహారం అంటే కావాలి అంటే పంట పండించాలి. పంట పండించి మనం దాన్ని మనకి నచ్చిన రీతిలో వండుకొని తింటాం. కానీ ఇక్కడ మొత్తం ప్రపంచానికి తినడానికి ఏం దొరకడం లేదు. పంటలు ఎలా పండించగలరు? దానికి కావాల్సినవి విత్తనాలు. ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు వాటిని? డూమ్స్డే బ్యాంక్ ఉంది కూడా దానికోసమే. ఇక్కడ డూమ్స్డే బ్యాంక్ చాలా రకాల విత్తనాలు అనేవి స్టోర్ చేయబడి ఉంటాయి. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు అనేవి సంభవించినప్పుడు కానీ ఇంకా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ జీవితాలను రీస్టార్ట్ చేయడానికి కావాల్సిన పంటలు పండించడానికి ఈ డూమ్స్డే బ్యాంక్ అనేది అందిస్తుందన్నమాట. అసలు ఇంతకీ డూమ్స్డే బ్యాంక్ అనేది ఎక్కడ, ఎలా, ఎప్పుడు ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం. దీన్ని నార్వేలో స్థాపించారు. దీన్ని 19 జూన్ 2006లో కట్టడం అనేది ప్రారంభించారు. అయితే దీని ఒక మంచు పర్వతం లోపల కట్టడం అనేది జరిగింది కాబట్టి ఇది పూర్తి అవ్వడానికి చాలా సమయం పట్టింది. ఫిబ్రవరి 26, 2008లో దీని నిర్మాణం పూర్తయింది. ఒక మంచు పర్వతం లోపలికి 390 అడుగుల సొరంగంలో దీన్ని నిర్మించారు. అయితే దీనికి స్వాల్డ్ బోర్డ్ గ్లోబల్ సీల్డ్ వరల్డ్ అని పేరు పెట్టారు. అయితే దీని ప్రాముఖ్యత భవిష్యత్ కోసం ప్రపంచ ఆహారను సరఫరాను అందించడమే. సుమారు ఇందులో 20 మిలియన్ల అంటే 2 కోట్ల విత్తనాలు నిల్వ అనేది చేస్తారు. అయితే 2017 వరకు ఇది 9,30,000కి పైగా విత్తనాల రకాలను కలిగి ఉంది. దీన్ని మెయిన్గా గ్లోబల్ క్రాప్ డైవర్సిటీ ట్రస్ట్ అనే ప్రధాన పాత్ర వహించింది. అయితే అందులో స్టోర్ చేసినటువంటి విత్తనాలు ఎలా నిల్వ ఉంటాయో చూద్దాం. విత్తనాలు నిల్వ ఉండడం కోసం అక్కడ ఉష్ణోగ్రత అనేది చాలా తక్కువ ఉంచుతారు. 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వీటిని నిల్వ చేస్తారు. పరిమిత ఉష్ణోగ్రత ఆక్సిజన్ని అక్కడ ఉంచడం వల్ల అక్కడ ఉన్నటువంటి విత్తనాలు జీవితకాలం అనేది పెరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, ప్రపంచ ఆహార మనుగడ కోసం ఎంత ప్రయత్నమో. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల సీడ్స్ని ఇక్కడ స్టోర్ అనేది చేస్తారు. ప్రపంచ మనుగడ కోసం ఇది ఎంతో పెద్ద ఆలోచన కదా. ఇలాంటి వాటి గురించి మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలి కదా. షేర్ చేయండి. మరి ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఈ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఆల్ పైన అయితే క్లిక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్. జై హింద్.